నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కేరళంలో కమలం వికసించడం ఖాయం. తిరువనంతపురం కార్పొరేషన్ బీజేపీ విజయం కేరళం రాజకీయంలో ఒక చారిత్రాత్మక మలుపు. కేరళం పర్యటనలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వీరవాసరం మండలం రాయకుదురులో గత 30 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రహదారి సమస్యను పరిష్కరించిన PSC చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. అంగన్వాడీ, ఆశా, మహిళా స్కీమ్ వర్కర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా అధికారంలో కొనసాగలేదని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలి. CPM పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అత్యధిక సభ్యత్వ నమోదు లక్ష్యం. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు మహాయజ్ఞం. భీమవరంలో సభ్యత్వ నమోదు స్టాల్స్ ను ప్రారంభించిన APIIC డైరెక్టర్ చంద్రశేఖర్. రాబోయే కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేరళంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంగమాలి, కొండగల్లూరులో పార్టీ శ్రేణులతో నిర్వహించిన కీలక సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. మొదట అంగమాలిలో నిర్వహించిన సమావేశంలో కొచ్చి, త్రిశూర్ జిల్లా అధ్యక్షుడితో పాటు అలువా, కున్నుతూనాడు, పెరుంబావూరు, అంగమాలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు, ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, ముఖ్య బీజేపీ నాయకులతో శ్రీనివాస్ వర్మ భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం త్రిశూర్ సౌత్ జిల్లా కొండగల్లూరులో కైపమంగళం, కొడంగల్లూరు, చాలుకూడి నియోజకవర్గాల కన్వీనర్లు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం ద్వారా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, వారు బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక విజయం కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడానికి పునాది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళంలో పర్యటించనున్నారని, ఆయా ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేరళంలోని ప్రభుత్వాలు మోదీ అభివృద్ది ఫలాలను సామాన్య ప్రజలకు చేరనివ్వకుండా అడ్డుకుంటున్నాయని, వికసిత్ భారత్ సంకల్పంలో కేరళం భాగస్వామ్యం కావాలంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం అత్యవసరమని పేర్కొన్నారు. పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, వందే భారత్ వంటి పథకాలతో దేశం దూసుకుపోతోందని, గత 11 ఏళ్లుగా కేంద్రంలో ఒక్క అవినీతి మరకలేని పారదర్శక పాలనను మోదీ అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన సూచించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే కేరళంలో కమలం వికసించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో గత 30 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రహదారి సమస్యను పరిష్కరించి కేవలం 24 గంటల్లోనే 12 లక్షల రూపాయలతో రహదారి నిర్మించినట్లు PSC చైర్మన్ ఎమ్మెల్యే పొలపతి రామాంజనేయులు తెలిపారు. గతంలో NREGS లో 12 లక్షల రూపాయలు మంజూరు చేయించినప్పటికీ ఒక వ్యక్తి అడ్డుకోవడం వల్ల రహదారి నిలిచిపోయిందని అన్నారు. అయితే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీతో పాటు పలువురు నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యే అంజిబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో 30 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అడ్డుకుని కాలువగొట్టి మీద రోడ్డు వేయకోకుండా ఆ ప్రాంత వాసులకు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాడు. మొన్న NRGS లో 12 లక్షలు శాంక్షన్ చేసి ఆ రోడ్డు మొదలు పెడితే ఇరిగేషన్ వాళ్ళకి, పంచాయతీరాజ్ వారికి అందరికీ చెప్పి వాళ్ళందరినీ బెదిరించే రోడ్డు వేయకోకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేశాడు. మేము గ్రామస్తులందరం కలిసి దాని మీద అధికారులు అందరితో పర్మిషన్ తీసుకొచ్చి 24 గంటల్లో 12 లక్షల రూపాయల రోడ్డు వేయటం జరిగింది. దానివల్ల 30 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఆ కాలువగట్టు మీద వెళ్తూ జారి పడిపోతూ ఆ పక్కనే ఉన్న స్కూల్లోకి పిల్లలు వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ఉన్న రోడ్డు ఈరోజు పూర్తయింది. ఆ రోడ్డు అలా ఉండటం వల్ల ఆ స్కూల్లో పిల్లల స్ట్రెంత్ కూడా తగ్గింది. ఇప్పుడు మరలా ప్రోత్సహించి పిల్లల్ని పెంచి ఆ స్కూల్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రాయకుదురు గ్రామం వీరవాసరం మండలం ముఖ్యమైంది. దానికి మరలా వీరవాసరం రాయకుదురుకి మావుళ్ళమ్మ కాలనీకి 23 లక్షల రూపాయలు, BC హాస్టల్ రాయకుదురుకి 12 లక్షల రూపాయలు మళ్ళీ మొన్న ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి మా ఆలోచన ఒక్కటే, భీమవరం నియోజకవర్గంలో వీరవాసరం మండలం, భీమవరం మండలం 2 మండలాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా మా టైంలో రోడ్లన్నీ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలన్న ఆలోచన జనసేన పార్టీ యొక్క ధ్యేయం కూడా అదే. మన నాయకుడు కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉండటం వలన గ్రాంట్లు బాగా ఇస్తున్నారు.
వారి సహకారంతో అన్ని రోడ్లు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కాకపోతే ఆ రోడ్డు వేయటానికి 30 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అడ్డుకుంటున్నాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా అడ్డుకోవడం జరిగింది. ఆ విషయం ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే గారు ఆ ఇరిగేషన్ వాళ్ళకి, పిఆర్ఏఈ గారికి అందరికీ ఫోన్ చేసి దానికి క్లియరెన్స్ ఇప్పించడం జరిగింది. ఆ క్లియరెన్స్ ఇప్పించినా కూడా ఆ కోర్టులో వేస్తానని చెప్పి అధికారులని అందరినీ కూడా బెదిరించి ఆ రోడ్డు వేయటానికి చాలా ఇబ్బంది పెట్టాడు. అయినా కానీ ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో ఆ రోడ్డు 10 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారికి మేమంతా కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం. ఆ రోడ్లో ఈ కుటుంబాలతో పాటు ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో పిల్లలు జాయిన్ అవ్వడానికి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోడ్ లేక జారిపోవడం అది జరుగుతుంది. దాంట్లో స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారు రోడ్ వేయించారు కాబట్టి ఆ స్కూల్ టీచర్ కూడా వచ్చారు. దాంట్లో పిల్లలందరినీ కూడా జాయిన్ చేయించి ఆ స్కూల్ అభివృద్ధికి సహకరిస్తామని మేమంతా కూడా ప్రజాప్రతినిధులుగా హామీ ఇస్తున్నాం. అంగన్వాడీలపై ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడాన్ని, అక్రమ అరెస్టులు చేయడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఖండించారు. అంగన్వాడీ, ఆశా, మహిళా స్కీమ్ వర్కర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా అధికారంలో కొనసాగలేదని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలన్నారు. భీమవరం సిపిఎం కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. దాదాపు 2 లక్షల మంది వివోఏలు, అంగన్వాడీలు, ఆశా, మెప్మా, సమగ్ర శిక్ష అభియాన్, వివిధ రకాల స్కీమ్ వర్కర్లు రాష్ట్రంలో పనిచేస్తున్నారని, కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేయకుండా వారి చేత ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటుందన్నారు. అంగన్వాడీలు తమ న్యాయమైన కోరికలు తీర్చాలని ప్రభుత్వాన్ని విన్నవించుకోవడానికి విజయవాడ వచ్చిన వారిపై పోలీసులు బలగాలను ఉపయోగించి వారిపై లాఠీ ఛార్జీలు, దాడికి దిగి పోలీస్ స్టేషన్లో పెట్టి చట్టవిరుద్ధంగా వారి చేత ఎప్పుడూ కనీస వేతనాలు అడగం, ధర్నాలు చేయమని లెటర్లు వ్రాయించుకోవడం, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగారంటే మనం రాచరికంలో ఉన్నామా లేక ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని వి శ్రీనివాసరావు ప్రశ్నించారు. సమ్మెలు చేయడం, ధర్నాలు చేయడం అనేది కార్మికుల హక్కు అని గుర్తు చేశారు. అదిరింపులు, బెదిరింపులతో పరిపాలన కొనసాగించలేరని శ్రీనివాసరావు అన్నారు. అంగన్వాడీ టీచర్లకు 10,000, ఆయాలకు 6,000 ఇచ్చి మహిళలకు నిలువు దోపిడీ చేస్తుందన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉండగా ధర్నా చేస్తే అప్పుడు వారి కోరికలు న్యాయమైనవి, అధికారంలోకి రాగానే కనీస వేతనాలు అడగడం అన్యాయమా? వారు ధర్నాలు చేయకూడదా అని, వారు దాడి చేస్తారా అని ప్రశ్నించారు. 4 రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తుందని, అధికార పార్టీ నాయకులంతా మహిళలను ఉద్ధరిస్తున్నట్లు ఉపన్యాసాలు ఇస్తున్నారని, సమస్యలు పరిష్కరించమని వచ్చిన మహిళలపై అర్ధరాత్రి అని కూడా చూడకుండా దాడులు చేశారన్నారు. ఇదేనా మహిళా ఉద్ధరణ అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని రకాల సదుపాయాలను స్కీమ్ వర్కర్లకు కల్పించాలని వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం మాట్లాడుతూ ఆక్వా సాగు రైతులు జిల్లాలో అధికంగా ఉన్నారన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆక్వా రైతాంగానికి మద్దతు ధర చెల్లించాలన్నారు. ఫీడ్, సీడ్ రేట్లు ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలన్నారు. నాణ్యమైన సీడ్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ రాయితీలు అమలు చేయాలన్నారు. కోల్డ్ స్టోరేజ్లు కల్పించాలన్నారు. వ్యవసాయ రంగానికి సాగునీరు ఎద్దడి లేకుండా చూడాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏవి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వాసుదేవరావు పాల్గొన్నారు. దాదాపు 2 లక్షల మంది పైగా స్కీమ్ వర్కర్స్ ఉన్నారు. అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీలు, విఆర్ఏలు, విఓఏలు, నప్మా, వెలుగు వాళ్ళు, ఇటువంటి రకాలైనటువంటి సమగ్ర శిక్ష, ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష అభియాన్, నేషనల్ హెల్త్ మిషన్, NHM, వివిధ రకాలైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరూ గుడ్డి చాకరీ చేస్తుంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా. మనకు తెలుసు అంగన్వాడీలు కానీ, ఆశాలు కానీ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు ఈ రోజు గ్రామ శ్రమలో కానీ, పట్టణాల్లో కానీ. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులు వాళ్ళ చేతనే చేయిస్తుంటారు. ఎక్కడైనా సమీకరణలు ఉంటే వాళ్ళ చేతనే చేయిస్తుంటారు. మళ్ళీ పిల్లల సంరక్షణ, తల్లి బిడ్డల సంరక్షణ, బాలింతల సంరక్షణ, గర్భిణీ స్త్రీల సంరక్షణ, ఇన్ని రకాలుగా వాళ్ళు సేవలు చేస్తూ ఉంటే వాళ్ళకి కనీస వేతనం కూడా ఇవ్వకుండా 10,000 టీచర్లకి, అంగన్వాడీ టీచర్కి 7,000 ఆయాలకి ఇచ్చి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తే ఇది నిలువు దోపిడీ. ప్రభుత్వం ఈ రకంగా మహిళల్ని నిలువు దోపిడీ చేస్తుంటే రేపు మార్చి 8వ తేదీ 4 రోజుల్లో 3 రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబోతుంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళు ఉపన్యాసాలు ఎరగదీస్తారు మహిళలంతా ఉద్ధరిస్తున్నట్టుగా.
కానీ కొన్ని వేల మంది మహిళలు ఈ రోజు వీధుల్లోకి వచ్చి జీతాలు పెంచండి మహాప్రభు అని వేడుకుంటూ ఉంటే వాళ్ళ వినతిని వినకుండా అర్ధరాత్రి పూట మహిళలను కూడా చూడకుండా దారుణంగా వాళ్ళని అందరూ కూడా బలవంతంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ ఎక్కడెక్కడో తరలించి వేధించి ఈ రకంగా చేస్తున్నారంటే ఇదేనా మహిళా ఉద్ధరణ అని చెప్పి అడుగుతున్నారు. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాలైనటువంటి సదుపాయాలను వాళ్ళకి కల్పించాలి. న్యాయంగా వాళ్ళు అడుగుతుంది కనీస వేతనం అడుగుతున్నారు. ఆ కనీస వేతనం నేను అధికారంలోకి వచ్చి రావడంతో ఆలస్యం లేకుండా న్యాయం చేస్తారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఇప్పుడు 2 ఏళ్ళు ఉంది. ఆయన రోజు 24 గంటలు నిద్రాహారాలమని కార్పొరేట్ సేవలో మునిగిపోతున్నాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ అన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, అంతమందికి ఉద్యోగాలు, ఇంతమందికి ఉద్యోగాలు అంటూ దావోస్, సింగపూరు ఏమాత్రం ఖాళీ లేకుండా ఢిల్లీ చుట్టూ ఇట్లా ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఒక్క క్షణం కూడా మన ప్రజల గురించి, తాను ఎన్నికలు చేసిన వాగ్దానాల గురించి, మన మహిళల గురించి ఆలోచించే తీరిక మాత్రం ఆయనకి లేదు. వేల మంది విజయవాడలో వచ్చి రాత్రిపూట కూడా అక్కడే బైఠాయించి చేస్తే ఎందుకు వచ్చారు, ఏం కోరుతున్నారు అనేది లేకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పంపించడం అంటే చెప్పేటువంటి మాటకి చేస్తున్నటువంటి పనికి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంభీరమైన ఉపన్యాసాలు చేసి వాగ్దానాల మీద వాగ్దానాలు కురిపించి వాళ్ళ సమ్మె న్యాయం ఉంది ఆ రోజు, వాళ్ళ కోరికల న్యాయం అని ఆ రోజు. ఈ రోజు మాత్రం ధర్నా కూడా చేయకూడదు, ఒక్కరోజు కూడా చేయకూడదు ధర్నా, ఏ కోరిక కోరకూడదు. మనకి ఉంది సామెత ఉంది కదా, యమధర్మరాజును సైతం ఆఖరి తన భర్త ప్రాణాల కోసం యమధర్మరాజునే కిందకి దించి పోరాడిన చరిత్ర మన మహిళలకు ఉంది, సావిత్రి లాంటి మహిళలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆ ఒక్కటి తప్ప. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఇప్పుడు ఈయన అంటున్నాడు ఆ ఒక్కటి తప్ప. అంటే జీతాల పెంపుదల తప్ప. మీరేమైనా అడగండి, కావాల్సింది అది. వాళ్ళు అంటున్నారు అది సాధించుకునేదాకా మేము విశ్రమించుకొని వాళ్ళు అంటున్నారు. యమధర్మరాజునే కిందకి దించి కోరికలు సాధించుకున్న మహిళలకి ఇదేం లెక్క కాదు. అందుకని మహిళలతో పెట్టుకోవద్దని కోరుతున్నాం మేము. ఇంతవరకు అంగన్వాడీలతో, ఆశాలు ఎటువంటి మహిళలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా అధికారంలో వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం ఉంది. అందుకని అధికార దురహంకారంతో మహిళల్ని వేధించి వాళ్ళని బలవంతంగా కింద స్థాయిలో వేధింపులు, బెదిరింపులు వస్తున్నాయి. అధికారులు, సిడిపి వాళ్ళు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు అందరూ ఒక్కొక్కరిని పిలుచడం, వాళ్ళని బెదిరించడం, లేకపోతే ఉద్యోగాలు తీసేస్తామంటాం, డ్యూటీలు ఖచ్చితంగా సమ్మె చేయడం లేదు, ధర్నా చేయడం, రాసివ్వమని పోలీస్ స్టేషన్ లో పెట్టి ధర్నా చేయమని రాసివ్వమనటం అనేది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. అలా రాసివ్వమని బలవంత పెట్టిన అధికారుల మీద, పోలీసుల మీద చర్య తీసుకోవాలి. చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఎలా పోతారు? ఇదేమన్నా నిరంకుశ రాజ్యమా? ఇదేమన్నా రాచరికమా? ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్య యుగంలో ఉంటే ధర్నా చేయటం వాళ్ళ హక్కు. చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు చాలా చేశాడు ధర్నా చేయటం మీద హక్కు అని. రేపొద్దున ఎన్నికలు కూడా రద్దు చేస్తామంటారు, ఒప్పుకుంటామా? ప్రజాస్వామ్యంలో వాళ్ళ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటం, ఆందోళన చేయటం, సమ్మెలు చేయటం హక్కు. మేము ధర్నా చేయం, మేము ప్రభుత్వం ఏం అడగం, మీరు చెప్పినట్టు గొడ్డి చాకరీ చేస్తాం అని చెప్పి రాయించుకుంటారా? లేకపోతే వేధిస్తారా? లేదా ఉద్యోగాలు తీస్తామని బెదిరిస్తారా? ఈ రకమైన బెదిరింపులకి మహిళలు గడవరు. మీరు బెదిరించి పరిపాలన చేయలేరు, అదిరింపులు, బెదిరింపులు, దౌర్జన్యాలతో పరిపాలన సాగించలేరు అని చెప్పి నేను ప్రభుత్వం చెప్పదలుచున్నాను. అందుకని వాళ్ళందరూ కోరికను మళ్లించి వాళ్ళకి ఆ యూనియన్లతో పిలిచి చర్చలు చేసి వాళ్ళ న్యాయమైన కోరికలు, మీరే అన్నారు న్యాయమైన కోరికని, ఆ న్యాయమైన కోరికలను పరిష్కరిస్తామని మీరే చెప్పారు. ఇప్పుడు అన్యాయం అయిందా? ఆ రోజు న్యాయమైన కోరిక రోజు అన్యాయం ఎలా అవుతుంది? కాబట్టి వెంటనే వాళ్ళు జీతాల సమస్య ప్రధానంగా అడుగుతూ జీతాలు పెంచుతున్నారు. జీతాల సమస్యని పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైనటువంటి పోరాటాలకి, ఆశాలు చేస్తున్న న్యాయమైన పోరాటాలకి, ఇతర స్కీమ్ వర్కర్స్ సాగిస్తున్నట్టుకి మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. వైపునేమో ఎండలు కూడా పెరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సాగునీటి కొరత ఏర్పడుతుంది. ఈ డెల్టా ప్రాంతంలో సాగునీటి కొరత లేకుండా అధికార యంత్రాంగం, ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే త్రాగునీటికి కూడా కొరత వచ్చే అవకాశం కనిపిస్తుంది. త్రాగునీటికి కూడా కొరత లేకుండా మారుమూల ప్రాంతాలకు కూడా త్రాగునీరు అందించే చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం తీసుకోవాలని కోరుతున్నాం. ధాన్యం ధర ఏమాత్రం కూడా రైతాంగానికి గిట్టుబాటు కావట్లేదు. మన ప్రక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, అలాగే తెలంగాణ ప్రభుత్వాలు 500 బోనస్ ఇస్తున్నాయి. కేరళ ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన దానికంటే 700 రూపాయలు అదనంగా బోనస్ కలిపి 3000 రూపాయల క్వింటాల్కి ధాన్యానికి ఇస్తుంది. మరి రైతు ప్రభుత్వం చెబుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 700 బోనస్ కలిపి క్వింటాల్కి 3000 ధర చెల్లించి రైతుల్ని
ఆదుకోవాలని కోరుతున్నాం. కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు, లేదు. చట్టం చేస్తామన్నారు, లేదు. అలాగే వాళ్ళకి రుణాలు ఇస్తామన్నారు, లేదు. ఇప్పటికైనా సరే కౌలు రైతులకి సమగ్రమైనటువంటి రక్షణ చట్టం చేసి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరుతాం. రాష్ట్రంలో కౌలు రైతులు, పేద రైతులు, వ్యవసాయ కార్మికుల యొక్క ఆత్మహత్యలు ఈ కాలంలో పెరుగుతున్నాయి. ఆత్మహత్యల్ని ఆపేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అన్నదాత సుఖీ భవ 20,000 రూపాయలు వాస్తవ సాగుదారులైనటువంటి రైతులకి ఇవ్వాలని కోరుతున్నాం. ఈ సాగునీటి కొరత లేకుండా చూడాలి అంటే దొంగరావిపాలెం వద్ద ఎత్తిపోతల పథకం అప్పటి నుంచి పెండింగ్ లో ఉండిపోయింది. మంత్రి గారు, మన జిల్లాకు చెందినటువంటి మంత్రి, ఇరిగేషన్ మంత్రి, వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ దొంగరావిపాలెం దగ్గర ఎత్తిపోతలు నిర్మించి రైతాంగానికి ఆయకట్టుకి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాం. ఆక్వా ఈరోజు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మన రాష్ట్రం దేశంలోనే, అలాగే జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఆ ఆక్వా రైతుల ఆదాయం చూస్తాను తప్ప ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, విదేశీ మారక ద్రవ్యం, పన్నులు, సెస్సులు, కానీ ఆ రైతుల యొక్క సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదు. రొయ్యలకి, కౌంట్కి రైతుల ఉత్పత్తి ఖర్చును దృష్టిలో పెట్టుకుని న్యాయమైనటువంటి ధర ప్రకటించి అమలు చేయాలని, అలాగే నాణ్యమైన సీడ్ అందించాలి. ఫీడ్ ధరలు తగ్గించమని రైతాంగం అడుగుతూ ఉంటే కంపెనీలు పెంచుకుంటా పోతున్నాయి. ప్రభుత్వం ఏమాత్రం కూడా నియంత్రించట్లేదు. అంచేత ఫీడ్ ధరలను కూడా నియంత్రించాలి. కరెంటు ఛార్జీలు రాయితీ ఇస్తామని చెప్పారు, ఆ రాయితీ కూడా అమలు చేయట్లేదు. ఆ రాయితీలు అమలు చేయాలి. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించాలి. ఈ రోజున మార్కెట్ యార్డులో బిల్డింగ్లు ఖాళీగా పడున్నాయి. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పిస్తే అటు ఆక్వా రైతులకి, కూరగాయల రైతులకి, పాడి రైతులకి అందరికీ ఉపయోగపడుతుంది. ఆ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. డెల్టా ఆధునీకరణ పనులు ఈ జిల్లాలో 20 ఏళ్ళు అయింది ప్రారంభించి. ఈ రోజు కూడా ఆ డెల్టా ఆధునీకరణ పనుల్ని పూర్తి చేయలేదు. ఆ డెల్టా ఆధునీకరణ పనులు కూడా తక్షణం పూర్తి చేయాలి. కాలువల వ్యవస్థని మెరుగుపరచాలి. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు అనేది మహోన్నత ఆశయాలతో నిండిన యజ్ఞమని ఏపీఐఐసీ డైరెక్టర్, జనసేన పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్ అన్నారు. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు స్టాల్ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత ఏడాది భీమవరం నియోజకవర్గంలో 17,000 సభ్యత్వాలు చేయడం జరిగిందని, ఈ ఏడాది అత్యధిక సభ్యత్వాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 5వ విడత క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు జరుగుతుందన్నారు. పట్టణ కార్యదర్శి పత్తి హరివర్ధన్ మాట్లాడుతూ భీమవరంలో 6 చోట్ల స్టాల్స్ ను ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 5 లక్షల రూపాయల బీమా వర్తిస్తుందని, ప్రమాదవశాత్తు ఒక కన్ను లేదా ఒక చెయ్యి లేదా ఒక కాలు కోల్పోయినట్లయితే 2.5 లక్షల వరకు బీమా వర్తిస్తుందన్నారు. ప్రమాదవశాత్తు పూర్తి వైకల్యం కలిగిన పక్షంలో 5 లక్షల ప్రమాద బీమా అందించబడుతుందన్నారు. కార్యక్రమంలో దాసాంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ త్రివిక్రమ్, ట్రస్ట్ బోర్డు సభ్యులు వేలూరు బుజ్జి, మావుళ్లమ్మ దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు రామాయణం శ్రీనివాస్, జన సైనికులు ఎస్ శేషగిరి, కొప్పినేడి శ్రీనివాస్, ఎర్రంశెట్టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గత 4 పైరేళ్లుగా జన సైనికుల యొక్క కుటుంబాలకి అండగా ఉండే ఉద్దేశంతో కుటుంబ బీమా పంపుతో మెంబర్షిప్ స్టార్ట్ చేసాం. మొదటి సంవత్సరం నుంచి కూడా దేవుని నేతృత్వంలో ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. గత సంవత్సరం 17,000 రైతులకు మరి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది, జనసేన కుటుంబంలో చేయడం జరిగింది. ఈ సంవత్సరం దానికి మించి డబుల్ స్పందన కనబడతా ఉంది. ఎందుకంటే కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన యొక్క పాలనా విధానం, ఆయన దేశవ్యాప్తంగా తెలిసినటువంటి నాయకులని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గుర్తించారు. అందులో భాగంగా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మావులంగూడి సెంటర్లో గత సంవత్సరం అత్యధిక మెంబర్షిప్ చేసినటువంటి సామాన్య శాసగిరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మరి స్టాల్ ఏర్పాటు చేసింది. మా పెద్దలు, అత్యంత ఆప్తులు, ఎందుకంటే భీమవరంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ప్రజలు పోటీ చేస్తారు, ఆయన చేస్తారని చెప్పి మొట్టమొదటిగా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు వచ్చినటువంటి వీరందరూ కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ఘనంగా ప్రారంభించారు. మా పార్టీ అధ్యక్షుల వారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు, ఆదేశాల మేరకు భీమవరంలోని పలు చోట్ల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మొత్తమును భీమవరం పట్టణ 20,000 పైనటువంటి మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం సమీపంలోని పొట్టి శ్రీరాముల విగ్రహం దగ్గరలో లలిత జ్యువెలరీ ఎదురుగా
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. భీమవరం పట్టణమే కాకుండా భీమవరం నియోజకవర్గంలోని జనసేన పార్టీ సానుభూతి పరులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎవరైనా సరే మహిళలు కానీ, పురుషులు కానీ, యువకులు కానీ, 70 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా కూడా జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి సభ్యత్వం తీసుకుని ఈ క్రియాశీలకంగా ఈ ఉద్యమీ సభ్యత్వం నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే దీనికి కావాల్సినటువంటి సభ్యత్వ నమోదు కావాల్సినటువంటి ఏంటంటే మీ ఫోటో, మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీరు నామినీగా ఎవరినైతే పెట్టాలనుకుంటున్నారో వారి ఆధార్ కార్డు, ఈ 4 ఉంటే సరిపోతుందండి. ఈ 4 తీసుకుని 400 రూపాయల రుసుముతో మీరు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా చేరొచ్చు. ఇది తీసుకోవడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఈ సంవత్సరం పాటు మీకు ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే గనక ప్రభుత్వంతో సంబంధం లేకుండా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ప్రమాద బాధితులకి, ఉదాహరణకి శరీరంలో ఏదైనా ఒక కాలు కానీ, లేదా ఒక చెయ్యి కానీ, లేదా ఒక కన్ను కానీ ఏదన్నా ఇదైనట్లయితే, ఏదైనా కోల్పోయినట్లయితే 2.5 లక్షల రూపాయల వరకు పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తారు. అలాగే 2 పోయినట్లయితే కనుక, అంటే 2 కళ్ళు కానీ, లేదా 2 చేతులు కానీ, లేదా 2 కాళ్ళు కానీ ప్రమాదంలో మనం ఈ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరికైనా ప్రమాదంలో కోల్పోయినట్లయితే 5 లక్షల రూపాయలు పరిహారం అందజేస్తారు. ప్రమాదంలో ఒకవేళ ఆ బాధితుడు మరణించినట్లయితే ఆ బాధితుడి కుటుంబ సభ్యులకి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున సహాయం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఇప్పుడు మేము ఈ కార్యక్రమం సభ్యత్వ నమోదు చేస్తున్నాం. దయచేసి జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు, జనసేన పార్టీ సానుభూతి పరులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సభ్యత్వ నమోదు తీసుకోవాల్సిందిగా. ఓర్పు, సహనం అనే పదాలకు అర్థం మహిళలని నర్సరావుపేట జడ్జ్ ఆశీర్వాదం పాల్ అన్నారు. భీమవరం డిఎన్ఆర్ లా కళాశాలలో శ్రీ విజ్ఞాన వేదిక ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మహిళా సాధికారతపై అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్జ్ ఆశీర్వాదం పాల్ మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే దేశ ప్రగతి అని, మహిళల రక్షణకు, మహిళల ఉపాధికి ప్రత్యేక హక్కులు, చట్టాలున్నాయని అన్నారు. తిరువూరు జడ్జ్ సింధూరా మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే నవ సమాజ నిర్మాణమన్నారు. తాను ఏ విధంగా చదివి జడ్జి పోస్టు సాధించాను అనే అంశంపై విద్యార్థులకు వివరించారు. డిఎన్ఆర్ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై అశోక్ కుమార్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ అందుబాటులో ఉంచిన చట్టాలు, శక్తి యాప్ను వినియోగించుకోవాలన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ ఆరేటి రాణి, లా కళాశాల కోఆర్డినేటర్ మంతని కృష్ణరాజ్ మాట్లాడుతూ మహిళా శక్తి అద్వితీయమని, స్త్రీలు విద్యావంతులుగా ఉంటే భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని, మహిళలపై అత్యాచారాలు పెచ్చు పెరిగిపోయాయని, వాటిని అరికట్టాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ దేవతగా కొలవాల్సిన స్త్రీమూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తుందన్నారు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలమన్నారు. ఈ నెల 5వ తేదీన కోపా కళ్యాణ మండపం వద్ద రంగవల్ల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, తెలుగు మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు నసీమా బేగం, భాస్కర్రావు, చెల్లబోయిన రంగారావు, పి అమూల్యరావు, విద్యార్థులు పాల్గొన్నారు. సమాజం గుర్తించాలి, మహిళా హక్కులను కాపాడాలి, మహిళలపై అత్యాచారాలు కావాలి, మహిళలపై అత్యాచారాలు అరికట్టాలని మహిళా ఉత్సవాల్లో ఈ చోట కూడా నిర్వహిస్తున్నాము. మహిళా లోకం మహిళా దినోత్సవం అంటే మనందరికి తెలుసు, అది మన ఒక్కళ్ళకే ఉండే గొప్ప సంతోషమా, ఆనందమా, లేకపోతే ఏంటది, అది ఓన్లీ మనం అనుభవించేది. మహిళా దినోత్సవం అనేది ఒక స్పెషల్గా ఏం చేసుకోవాల్సిన పని లేదు, కానీ ప్రతిరోజు మనకు మహిళా దినోత్సవమే. మనం లేచినప్పటి నుండి చేసే పనుల దగ్గర నుండి, మనం తీసుకునే నిర్ణయాల దగ్గర నుండి, ఏదైనా సరే మనకు ప్రతిదీ మహిళా దినోత్సవమే. ఒక సంతోషకరమైన విషయం. నేను లా చదువుకున్నాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక 5 years మా ఊరికి ప్రెసిడెంట్గా సర్వ్ చేశాను. ఆ తర్వాత నేను పుస్తకం పట్టుకున్నాను. ఒక 10 years తర్వాత మళ్ళీ లా పుస్తకం పట్టుకొని నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సెలెక్ట్ అయ్యి, ఆ తర్వాత మళ్ళీ జడ్జిగా సెలెక్ట్ అయ్యాను. చదువుకి వయస్సు అనేది అలాంటివేవి అడ్డంకం కాదు, పెళ్లి కూడా అడ్డంకం కాదు. ఎప్పుడు కూడా మన మీద మనకు నమ్మకము, శక్తి, మన శక్తి మీద మనకు నమ్మకము,
మనకి ఉంటే మనకి ఏది అడ్డంకి కాదు. నిజంగానే నేను నా ఇద్దరు బిడ్డలు, నా ఎల్డర్ డాటర్ షీఈ్ 7th క్లాస్ అండ్ యంగర్ వన్ ఈజ్ యూకేజీ. అప్పుడు నేను పుస్తకం పట్టుకొని చదువుకొని కన్సిస్టెన్సీతో చదివి నేను మళ్ళీ జడ్జి పోస్టులా కొట్టగలిగాను. అందుకనే ప్రతి ఒక్కళ్ళు నాకు పిల్లలు ఉన్నారు, నేనేం చేయలేను, ఇలాంటివన్నీ ఎన్నో చెప్తా ఉంటారు. కానీ అవన్నీ ఏవి అడ్డంకులు కాదు. సో మీరందరూ బాగా చదువుకొని మంచిగా పాస్ అయ్యి తర్వాత నాలాగా మంచి మంచి పోస్టుల్లో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. సో ఒక్కటే విషయము, మనకి లాలో మీ అందరూ మరి చెప్పారు లేదో 304A ఒకటి ఉంటుంది, ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్. ఈ సందర్భంగా నేను ఆ యాక్ట్ గురించి చెప్తాను. మనకి గుడ్ సమరిటన్ అని ఉంటాడు, కథ తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ మనకి ఎక్కడైనా ఒక యాక్సిడెంట్లు ఏదైనా జరిగినప్పుడు మనం అందరము తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాము. ఏంటి ఈ కోర్టుల గోల్ ఏంటి, పోలీసు వాళ్ళ గోల్ ఏంటి, మనం వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ ఎన్నో మనకి అడ్డంకులు, ఎన్నో ఏంటంటే బ్యాక్ వేస్తూ ఉంటాము, వెనకడుగు వేస్తూ ఉంటాం మనకెందుకు లేని. కానీ ఎప్పుడు కూడా మనలో ఒక హ్యూమన్ బీయింగ్ గుడ్ సమరిటన్ ఉండాలి. కనీసం ఒక ఫోన్ కాల్ చేసి పోలీసు వాళ్ళకి చెప్పగలగటం కానీ, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ను ప్రొటెక్ట్ చేయడానికి కాసేపు ఉండి అక్కడ ఎవరికైనా సాయం చేయటం కానీ ఇలాంటివి చేయగలిగితే మనం అందరము గుడ్ సమరిటన్ అవుతాము. సో మంచి హ్యూమన్ బీయింగ్స్ అవుతాము. అంతేకాకుండా మనకి ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ప్రకారం ఒక 10,000 పారితోషికం కూడా ఇవ్వబడుతోంది గుడ్ సమరిటన్కి. సో మీరు అందరూ ఈ చట్టాన్ని తెలుసుకోవాలి. చాలా చట్టాలు గివెన్ రియలీ చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్. ఐ విష్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు సమ్మన్ హ్యాస్ టోల్డ్ మీ దీస్ థింగ్స్ అని నాకు అనిపించింది. వాళ్ళు ఏవైతే చెప్పారో అవన్నీ మనం పాటిస్తే ఐ థింక్ నేను ఒక లివింగ్ టెస్టిమోనీ అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఏమైతే చెప్పారో దట్ యు వర్క్ హార్డ్ అండ్ డోంట్ గెట్ స్వేడ్ అవే బై ఆల్ ఆఫ్ దిస్, అవన్నీ చేస్తే మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వల్ల ఏమవుతుందంటే మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది. ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ ఐ వుడ్ సే దిస్, ఆ ఇండిపెండెన్స్ ఏదైతే డెసిషన్ మేకింగ్ అయితే ఏదైతే ఉంటుందో దట్ అది మన హ్యాండ్స్ లోనే ఉంటుంది అనమాట. మన లైక్ ఈవెన్ వాట్ యు వేర్, వాట్ యు డూ ఇన్ లైఫ్, మనం ఏం చేయాలనుకుంటున్నాము, మనం ఏం వేసుకోవాలనుకుంటున్నాము, మన లైఫ్ లో ఏం పర్స్యూ చేయాలనుకుంటున్నాము, ఈ డెసిషన్ మేకింగ్ అంతా మన చేతిలో ఉంటుంది. మన చేతిలో ఎప్పుడు ఉంటుందంటే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉన్నప్పుడు. ఫైనాన్షియల్ ఫ్రీడమే మనకి ఇండిపెండెన్స్ ఇస్తుంది అనమాట. సో ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక ఉమెన్ కి ఎలా వస్తుందంటే ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్. నేను దానికి లివింగ్ టెస్టిమోనీ అని చెప్తాను. ఓన్లీ ఎడ్యుకేషనే మనని సేవ్ చేస్తుంది. అండ్ మేడం వాళ్ళు చెప్పినట్టు మనల్ని ఎవరు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్, ఓన్లీ ఎడ్యుకేషన్ మనల్ని సేవ్ చేస్తుంది అనమాట. సగభాగం భూమిలో సగభాగం అని మహిళలు అంటారు. ఇప్పుడు ఉన్న జనాభాలో సగభాగం మనమే ఉన్నాం, మహిళలమే ఉన్నాం. సో అన్ని రంగాల్లోనూ కూడా మహిళలు ముందుకు వెళ్తున్నారు. ఆ రంగం ఈ రంగం అని లేదు, ప్రతి రంగంలోనూ కూడా మహిళలు వాళ్ళ యొక్క స్థాయిని శక్తిని నిరూపించుకుంటూనే ఉన్నారు. కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఎన్నో రకాల సమస్యలు మన చుట్టూ పరిసరాల్లో, మనం దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ చూసుకున్నట్లయితే మహిళ ఈ రోజుకి కూడా ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొంటుంది. నేను చెప్పగలిగింది ఏంటంటే ద ఎక్స్టెన్షన్ ఆఫ్ విమెన్స్ రైట్స్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ ప్రోగ్రెస్. ఎక్కడైతే మహిళల యొక్క హక్కులు కాపాడబడతాయో అక్కడే ఆ సమాజం అనేది కానీ ఆ గృహం కానీ అభివృద్ధి చెందుతుందనేది మన అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు మహిళలు ఎన్నో రకాలుగా అభివృద్ధిని సాధిస్తూ ఉన్నారు. మనకి వెనకాల బ్యానర్ మీద ఉన్నారు ఎంతోమంది మహిళలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా, స్వతంత్ర పోరాటం నుంచి ఈనాటి వరకు కూడా ఎంతోమంది మహిళలు వాళ్ళ యొక్క శక్తిని స్థాయిని కూడా నిరూపించుకోవడం జరిగింది. మన యొక్క రాష్ట్రపతి ముర్ము గారు, ఆవిడ ఒక మహిళా శక్తి. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహిళలు వాళ్ళ యొక్క టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడం అనేది జరిగింది. సాధికారిత అన్ని రంగాల్లో మహిళలే ముందుండి మనం నడిపిస్తున్నాం. మన దేశ రాష్ట్రపతి గారు కూడా మహిళలు అవడం దీనికి ఎంతో గర్వకారణం. మహిళలు అన్ని రంగాల్లో తమ యొక్క ప్రతిభా పాఠవాలను చూపిస్తూ ముందుకు వెళ్ళడం ఎంతో సంతోషకరం. మన ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాలను మహిళలను ముందు నుండి చట్టసభల్లో కూడా వాళ్ళకి మంచి రిజర్వేషన్ కల్పించడం, ఉమెన్ బిల్, ఎంపవర్మెంట్ బిల్ కూడా ప్రవేశపెట్టడం ఎంతో భారతదేశం యొక్క అభివృద్ధికి చాలా ఉన్నతికి దోహదపడుతుంది.
ఇవన్నీ మనము 2047 వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు. ఎందువలన భారతదేశంలో పురుషాధిక్యత ఉన్నది, మహిళలు సాధికారత సాధించకపోవటం వలన, లేకపోతే మహిళలు ముందుకు రాకపోవటం వలన, ఎందువలన మహిళలకి ప్రోత్సాహం లేకుండా ఈ విధంగా ఉన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. మహిళలకి విద్య చాలా ప్రాధాన్యం. అన్నిటికన్నా, సంపద కన్నా, పెళ్లి కన్నా, జీవితానికన్నా విద్య సాధిస్తే, స్త్రీకి విద్య అందిస్తే ఎంత ఉన్నత స్థానానికైనా వెళ్ళగలదు. మనకి పూర్వం నుంచి కూడా విద్యలో ప్రోత్సాహం లేకపోవటం వలన స్త్రీలను అణగారిన వర్గాల కింద చూసి ఇంటికే పరిమితం అవటం వలన ఈ విధంగా సాధించలేకపోతుంది. కానీ చాలామంది మేధావులైన స్త్రీలు వాళ్ళ వివిధ రంగాల్లో చాలా కష్టాలు పడి వాళ్ళు ఉన్నత స్థానాలకు ఎదిగారు. దానిలో జడ్జెస్, వైద్యులు, శాస్త్రవేత్తలు, చాలామంది రాజకీయవేత్తలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ వాళ్ళల్లో కొద్దిమంది సంఖ్యాబలం ఉన్నది. మనకి సకానికన్నా పైన జనాభాని సగం కూడా చేయలేకపోవటానికి కారణం ఏంటి? 33% ఇస్తాం వలన ఇష్టం ఏంటి? మనకి 50% ఇవ్వాలి కదా. పురుషులు ఎంతమంది ఉన్నారో స్త్రీలు కూడా అంతమందే ఉన్నప్పుడు 50% ఇవ్వకుండా 33% ఎందుకు? అంటే అంతవరకు కూడా ఉండరనా? వద్దొద్దు. ప్రతి స్త్రీ కూడా విద్యావంతురాలయ్యి ప్రతి రంగంలో కూడా తనకి తాను పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. కానీ చాలా త్యాగాలు చేయవలసి ఉంటుంది, కష్టాలు పడవలసి ఉంటుంది, ప్రోత్సాహాలు లేకపోవటం వల్ల ఉంటుంది. ఇవన్నీ అధిగమించాలి. స్త్రీలకి కావాల్సింది ధైర్యం, నిబ్బరం. దేనికి కూడా తలవంచని స్థితి ఉన్నప్పుడు స్త్రీ దేన్నైనా సాధించగలదు. సమాజ సేవ చేయడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ అన్నారు. భీమవరం గునుపుల్లోని రాజ్ ట్రస్ట్ కార్యాలయంలో రాజ్ ట్రస్ట్ సౌజన్యంతో 700 మంది దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, క్యాన్సర్ బాధితులకు ఉచితంగా పింఛన్లు పంపిణీ చేశారు. సుందర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల నిరుపేదలకు క్రమం తప్పకుండా పింఛన్లు అందించడం గొప్ప విశేషమన్నారు. రాజ్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. రాజ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంటా రాజ్ కుమార్ మాట్లాడుతూ పేదవారికి సహకారం చేయడం ఎంతో సంతృప్తిని అందిస్తుందని, భగవత్ సేవ చేసినట్లేనని అన్నారు. ఆపదలో ఉన్నవారికి, తోటివారికి సహాయం చేయడం మానవత్వమని అన్నారు. అనంతరం దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. 700 మందికి భోజనాలు అందించారు. వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని. రాజ్ కుమార్ గారు చేస్తున్న సేవలకి నేను ఇన్స్పైర్ అయిపోతున్నాను. ఎక్కువ నేను కూడా ఇలా చెయ్యాలి అనే ఆలోచన ఉన్నా నా ఆలోచనని తమ్ముడు రాజ్ కుమార్ ద్వారా నెరవేరుస్తున్నారు దేవుడు. మీ అందరికీ దేవుడు అంటే భయం ఉంది కానీ, భక్తి ఉంది కానీ, నిజ రూపంలో కనిపించే దేవుడు మన రాజ్ కుమార్. అది అందరూ చెప్తారు కానీ సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి రాజ్ కుమార్ మా తమ్ముడు. అందువల్ల ఈ రోజు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందాక చెప్పారు ఆల్రెడీ కుటుంబేషన్లో మా పేటలో ఇచ్చారు. చాలా మందికి, ఎంతో మందికి సహాయం చేస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, స్టూడెంట్స్ కి బుక్స్ ఇస్తున్నారు, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్ గవర్నమెంట్ ఇచ్చిన నోట్ బుక్స్ ఇచ్చే దాతృత్వం ఎంతమందికి, కొన్ని వేల మందికి నోట్ బుక్స్ ఇస్తున్నారు. కాకపోతే కాబోయే రోజుల్లో మనం ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే అలాంటి వారు సేవ చేసే బాధ్యత కావాలంటే మనం తప్పనిసరిగా కౌన్సిలర్గా ఎన్నుకుంటేనే మన గురించి పోరాడతారు ఇంకా ఎక్కువగా. అందువల్ల అన్న ఎక్కడుంటే అక్కడ నా వంతు నేను కృషి చేస్తాను, మీ వంతు మీరు కృషి చేసి అలాంటి వ్యక్తులు మనం గెలిపించుకునే బాధ్యత సాహసం ఉన్నది. చాలా మంది అపరకోటేశ్వరులు కూడా ఇటువంటిది భాగ్యం వాళ్ళకి దొరకదు. కానీ అందరికీ ఏమాత్రం ఓపిక ఆర్థికంగా ఎంతవరకు శక్తి తెలియదు. కానీ ఇటువంటి కార్యక్రమాలు తలపెట్టడం అనేది చాలా ఆనందదాయకం. కొంతమందికి ఆదర్శంగా ఆయన మిగిలిపోతారు.
మీ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి చేసినటువంటి వారికి చాలా అభినందనలు తెలుసుకోవాలి. మీరందరూ ఇప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇప్పుడు అన్న రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు సేవాభావం ఉన్న నాయకుల్ని సర్పంచ్ నుంచి కానీ ఎమ్మెల్యే ఎంపీ వరకు కూడా ఎన్నుకోవాలంటే సేవాభావం ట్రస్ట్ గురించి కానీ సుందర్ కుమార్ గారి యొక్క ప్రేమాభిమానాలతోటి ఈ నిరుపేదలని అందరికీ కూడా అన్ని రకాలుగా వసతులు కల్పించి పేదలకు అన్నదాన కార్యక్రమాలు కానీ వీటికి పెన్షన్లు ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తికి ట్రస్ట్ కానీ సుందర్ కుమార్ కానీ భగవంతుడు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి భగవంతుడు ఆరోగ్యాన్ని ఇస్తే సంపద పెరుగుద్ది. ఆ సంపదని ఇలా నిరుపేదలకు పెట్టడం వల్ల ఎన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మంచితనంతో ఈ కార్యక్రమం సందర్భంగా మరి రాజ్య ట్రస్ట్ అధ్యక్షులు రాజ్ కుమార్ గారు వారి సిబ్బంది ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం 7వ తారీఖున జరగాలి. ఆ కార్యక్రమాన్ని 4 రోజుల ముందే మరి ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి పెన్షన్ కార్యక్రమం అయిన తర్వాత మీ అందరికీ ప్రేమ బిందు ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. మీ అందరికీ మరి ఇప్పుడు విచ్చేసి మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాజ్ ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.